వాక్యానుసారంగా ప్రేమించు నీ భార్యను, వాక్యానుసారంగా పోషించు నీ పిల్లలను, వాక్యానుసారంగా ఒక భర్తగా ఉండు నీ కుటుంబానికి, యాజకుడుగా ఉండు కుటుంబానికి, నాయకుడిగా ఉండు కుటుంబానికి. నీ భార్యను కానీ నువ్వు వాక్యముతో పోషించకుండా, నీ భార్యను కానీ నీ కుటుంబాన్ని కానీ నువ్వు ఆ వాక్యం మీద వారి జీవితాలు కట్టకుండా ఉండినట్లయితే నష్టాలు ఉంటాయి. అందుకే ప్రతి పురుషుడు వాక్యం ఎడల ఒక అవగాహన కలిగి ఉండాలి. ఎలాగ ప్రేమగా ఉండాలో, అలాగనే ఎలాగన ఆమెను గౌరవించాలో, ఆమెలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే వాక్యం ద్వారా ఎలా సరిచేయాలో నేర్చుకోవాలి. ప్రేమకు ఏమివ్వగలను నా యేసయ్యా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించుకునేవాడు ఎవడను లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. భర్త భార్య ఎలా ఉండాలట? దేంతో పోల్చబడిందో చూడండి, ఏ బంధాలతో పోల్చబడిందో చూడండి. క్రీస్తు సంఘము కొరకు ఎలాగైతే తన ప్రాణమును అర్పించే విధముగా ప్రేమించాడో, ఇదిగో సంఘమును పరిశుద్ధులుగా తీర్చిదిద్దుటకు, సంఘమును పవిత్రులుగా తీర్చిదిద్దుటకు వారిని వాక్యంతో పోషిస్తూ అవసరమైతే ఆ వధువు కొరకు వరుడైన యేసు ప్రభు తన ప్రాణమును కూడా అర్పించాడట. ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నది ఎవరో తెలుసా? భర్త. భార్యతో ఎలా ఉండాలండి? బయట స్త్రీలతో బాగానే ఉంటారు, భార్య దగ్గరికి వచ్చేసరికి ఏమని పిలుస్తారు అంటే ఇష్టానుసారంగా పిలవచ్చు. ఎందుకంటే వీళ్ళు తిరగబడలేరు, ఏమీ చేయలేరు. ఇప్పుడు అలా తిట్టేందుకు నేను వెళ్ళిపోతున్నాను అనుకో, ఎవరికి నష్టం, ఏమనుకుంటున్నావు నువ్వు అంటారు. ఏంటి ఈ బంధాలు? ఎవరికి నష్టం ఏంటి? పోతే నీ పరువే పోతుంది. మీ ఇంటికి వెళ్ళిపోతావు, బతుకుతావు, అందరు అడగరేటి, నీ పరువు అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతావు? భర్త భార్య ఎలా ఉన్నారో చూడండి. కొంతమంది ఏ ప్రవర్తన కలిగి ఉండాలో తెలుసా? నువ్వు ఏ స్థానంలో ఉన్నావో తెలుసా? నీ భార్యకు నువ్వు శిరస్సై ఉన్నావు. నీ శరీరాన్ని నువ్వు కొట్టుకుంటావా? నీ శరీరం నువ్వు అవమానపరుచుకుంటావా? నీవు వీధిలోకి వెళ్ళి జుత్తు పిక్కును కొట్టుకుంటావా? ఏమంటారు? పిచ్చోని అంటారు. మరి నీ భార్యను కొడుతున్నప్పుడు నిన్ను కూడా అలాగే అంటారు. నీ భార్యతో నువ్వు ఎలాగ ఉండాలి? ఎలాగ ప్రేమగా ఉండాలో, అలాగనే ఎలాగన ఆమెను గౌరవించాలో, ఆమెలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే వాక్యం ద్వారా ఎలా సరిచేయాలో నేర్చుకోవాలి. చాలామంది పురుషులకు కనీసం బైబిల్ చదవడం రాదు. చాలామంది పురుషులకు కనీసం పాటలు పాడడం రాదు, ప్రార్థించడం రాదు. కుటుంబ ప్రార్థనలో వారు కూర్చున్నప్పుడు ప్రార్థన చేసేది ఎవరు? భార్యే, స్త్రీయే. పాట పాడేది ఎవరు? భార్యే, స్త్రీయే. నేను లేటుగా వచ్చాను, చాలా అలసిపోయాను, నేను పడుకుని పోతాను, మీరు అందరూ ప్రార్థన చేసుకోండి. ఇదా నీ స్థానము కుటుంబంలో? నీ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించుకోవాల్సిన బాధ్యత నీపై ఉన్నది. నీ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించుకోవాల్సిన బాధ్యత నీకున్నది. నీ భార్యను ప్రేమించుకోవాలి, నీ భార్యను సంరక్షించుకోవాలి, నీ భార్యను రక్షించుకోవాలి. నీ దేహానికి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే నువ్వేం చేస్తావు? ట్రీట్మెంట్ తీసుకుంటావు. అలాగనే నీ భార్యలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే నువ్వు ప్రార్థన ద్వారాగా, వాక్యం ద్వారాగా ఆమెను సరిచేయాలి. మన ఎడల క్రీస్తు ఏ ప్రేమను కలిగి ఉన్నాడండి? నిస్వార్థమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. అది
ఇప్పుడు భర్త కూడా భార్య ఎడల అదే విధమైన ప్రేమను కలిగి ఉండాలి. చాలామంది స్త్రీలు చాలా బాధపడతారు, చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఎవరు పరువు పోతుందంటే భర్త పరువు పోతుందండి. భర్తలు వారి యొక్క భార్యలతో మాట్లాడే విధానము చాలా అగౌరవంగా ఉంటుంది, చాలా చులకనగా ఉంటుంది. భార్యతో మాట్లాడినప్పుడు సమాజంలో అది ప్రేమగా మర్యాదపూర్వకంగా ఉండాలి. స్త్రీని దేవుడు ఎక్కడిని తీశాడు? ఆదాము యొక్క పక్క ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు. నీ భార్య నీలో నుండి వచ్చినదే. మీ ఇరువురు ఏక శరీరమై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు అంటారు, నీవు నేను ఏకమై ఉండులాగునా వారు కూడా ఏకమై ఉండవలనని నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. సంఘము క్రీస్తుతో ఏకమై ఉండాలి, క్రీస్తులో ఉండాలి. సంఘము క్రీస్తు యొక్క శరీరము. ఆ శరీరమునకు శిరస్సు క్రీస్తు. ఇప్పుడు నీ భార్య ఎవరో కాదు, నీ శరీరమే. నీకు సాటి అయిన తోడు, నీకు సాటి అయిన తోడు దేవుడిచ్చాడు. సరైనది కాదా? లోపాలు ఉన్నాయా? కొన్ని పద్ధతులు తెలియవా? భర్త ఏం చేయాలి? చెప్పి మార్చుకోవాలి. భర్తలకి భక్తి అనేది లేదు. ఏ వాక్యం ఎక్కడ ఉంటో తెలియదు, సువార్త చేయడం రాదు. పురుషుల దగ్గరికి వచ్చేసరికి భక్తి ఉండదు, భక్తి చాలా తక్కువ ఉంటుంది. దేవుడి మీద ఆధారపడడం కానీ, ఇప్పుడు ఏంటి, మనం దైవ సేవకుని అడిగి మనం నిర్ణయం తీసుకున్నాం, లేక ప్రార్థన చేసి నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు అంటాడు ఈ భర్త ఆమెను ఒక భక్తిని అగౌరవపరిచే విధంగా మాట్లాడతాడు. అప్పుడు ఆమె హృదయము చాలా వేదన పడుతుంది. పక్కటి ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు. ఆ నరుని ఎలా నిర్మించాడు? నేలమట్టితో నిర్మించాడు. స్త్రీని మరలా నేలమట్టితో నిర్మించలేదు. ఒకరు నిర్మించినట్లయితే నీ మట్టి వేరు, నా మట్టి వేరు. నీది జింక మట్టి, నాది నల్ల మట్టి. కానీ దేవుడు ఆదాము యొక్క పక్కటి ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి అతనికి భార్యగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. ఆదికాండం 25:21. ఆదికాండం 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యెను. ఈ వ్యక్తి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఎవరు కుమారుడండి? అబ్రహాము ఎటువంటి వాగ్దానములు పొందుకున్నాడు? అటువంటి కుమారుడు యొక్క భార్య ఇప్పుడు ఏమై ఉన్నది? కొంతమంది నువ్వు ప్రార్థన చేసావు కానీ నీ బుద్ధి మంచిది కదా, అలా కాదు ఇలా కాదని చెప్పి ఏదో ఒక నిందలో వేస్తారు. మనకి ఇన్ని శ్రమలు వచ్చాయి అంటే నిన్ను పెళ్లి చేసుకున్నాకే, మనకి ఇన్ని కష్టాలు వచ్చాయి అంటే నీ వల్లే, నీతో నేను పడలేకపోతున్నాను. కానీ ఇస్సాకు మంచి భర్త, భార్యని ఏమీ అనలేదండి. దేవుడికి ప్రార్థన చేశాడట, దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడట. చప్పట్లు కూడా దేవుని ఆయన కనబడద్దాం. యోసేపు ఎటువంటి భర్త తెలిసిన, మరియతో ఎంగేజ్మెంట్ అయినది ప్రధానమైనది. ఇప్పుడు వారు భార్య భర్తగా పిలువబడుతున్నారు. శారీరకంగా కలవడానికి వివాహం అవ్వాలి. అయితే ఇప్పుడు మరియ గర్భవతి అని యోసేపుకు తెలిసినది. ఆమెను అవమానపరచకుండా ఉండాలని రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. ఎందుకు గర్భవతి అయిందో తెలియదు కదా. ఇప్పుడు దేవుని దూతలు వచ్చి అది దేవుని కార్యము అని చెప్పగానే, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఆమె గర్భవతి అయినది అని చెప్పగానే వెళ్ళి ఆమెను చేర్చుకున్నాడు. దేవుడి మాట విన్నాడు లేదా? తన భార్య విషయంలో భర్త విన్నాడు. నీ విషయంలో దేవుడు చెప్పినా నేను విన్నాను. ఒక్కసారి రండి దైవజనుల దగ్గరికి, వాళ్ళు ఏది చెప్తే చేద్దాం. వాళ్ళు విన్నాను, నువ్వు ఆ ముందే వాళ్ళకి అన్నీ చెప్పేసి ఉంటావు, రాగానే నా కోసం వాళ్ళు చెబుతారని. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ యొక్క భర్త భార్య ఎలా ఉండాలో. భర్తలు కూడా కొన్ని వేదనలు ఉంటాయి. ఎంత చెబుదామన్న భార్యలు కొంతమంది వినరట. చీమకి లిప్స్టిక్, దోమకి ఇంజెక్షను,
భార్యను సరిచేయడం చాలా కష్టమట అండి. ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన నాలుకలు ఉన్నాయి. పులి నాలుకకి ఏవో కొంచెం ఇది ఉంటుందట. పులి నాలుక ఆ మాంసాన్ని కూడా అలాగ అంటున్నప్పుడు ముక్కలో వచ్చేస్తాయట. పులి నాలుక చాలా ప్రమాదకరమైనదట. ఇంకా ప్రమాదకరమైన నాలుకను కనుగొన్నారట. అది స్త్రీల నాలుకట. ఎవరి నాలుకట? స్త్రీల నాలుక. కొంతమంది భర్తలు తల పట్టుకుంటారు, వాళ్ళు జుత్తు ఊడిపోద్దట పాపం. ఆ భార్యలకు చెప్పి ఎలా చెప్పాలో తెలియక. భార్యలు కూడా భర్త చెప్తే వినాలండి. అర్థం చేసుకోవాలి వారి బాధ. వారు చెప్పింది వినేవారుగా వీరు ఉండాలి. హవ్వ ఆ సర్పం ఇచ్చిన ఫలాన్ని తీసుకొచ్చి ఏం చేసింది? ఆదాముకి ఇచ్చింది. ఆదాము ఇది మనం తినకూడదు, ఇలా చేయకూడదు, వద్దు, దేవుడు మనకు చెప్పినదే మనము చేద్దామని అనొచ్చు కదా. అనలేదు. భార్య తేవగానే ఏం చేశాడు? తినేశాడు. ఇదిగో అననీయ సప్పీరా ఇరువురు కలిసి ఎవరిని మోసపరిచారట? పరిశుద్ధాత్మను మోసపరిచారట. దేవుని విషయాల్లో ఐక్యత ఉండదు. ఏమైనా చెడు కార్యాల విషయాల్లో మాత్రం కొంతమందికి భార్యాభర్తల కంట ఐక్యత బాగా వచ్చేస్తుందట. ఆదాము తన భార్య ఎప్పుడైతే ఆ ఫలం తీసుకొచ్చిందో వాక్యానుసారంగా ఆమెను ఖండించాలి కదా. నీ భార్యని కానీ నువ్వు వాక్యానుసారంగా ఖండించకుండా, నీ భార్యని కానీ నువ్వు వాక్యముతో పోషించకుండా, నీ భార్యని కానీ నీ కుటుంబాన్ని కానీ నువ్వు ఆ వాక్యం మీద వారి జీవితాలు కట్టకుండా ఉండినట్లయితే అది నీకు శాపంగా మారిపోతాయి, నష్టాలు ఉంటాయి. అందుకే ప్రతి పురుషుడు వాక్యం ఎడల ఒక అవగాహన కలిగి ఉండాలి. వాక్యానుసారంగా ప్రేమించు నీ భార్యను, వాక్యానుసారంగా పోషించు నీ పిల్లలను, వాక్యానుసారంగా ఒక భర్తగా ఉండు నీ కుటుంబానికి, యాజకుడుగా ఉండు కుటుంబానికి, నాయకుడిగా ఉండు కుటుంబానికి. ఈ తరం వారిలో నీవు నీతిమంతుడు కనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి. ఎవరిని బట్టి ఆ కుటుంబం రక్షించబడినదంటే ఆ కుటుంబంలో ఉన్న యాజకుడు, ఆ కుటుంబానికి ఉన్న నాయకుడు, ఆ కుటుంబానికి ఉన్న ఆ యొక్క వ్యక్తి ఎవరంటే నోవహు. నీవు చేసే భక్తి, నీవు నడిపిస్తున్న విధానము నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఏమి ఇస్తుందండి? లైట్ ఇస్తుంది. దాన్ని ఇప్పుడు మొబైల్గా వాడాలనుకుంటే అవుతుందా? అవ్వదు. స్త్రీల కోసం ఏం రాయబడం తెలుసా? బలహీనమైన ఘటము. అది గుర్తుంచుకోవాలి. ఈ చిన్నపిల్లలను తీసుకొచ్చి పెద్ద పెద్ద బరువులు వచ్చారంటే ఎలాగవుతుంది? వాళ్ళు చిన్నపిల్లలని గుర్తించాలి. అందుకే జ్ఞానము, వివేకము చాలా అవసరము.